డాక్టర్ నిమ్మల రామానాయుడుకు కేటాయించడం జరిగింది. సో ప్రధానంగా చూసినప్పుడు పాలకొల్లు నుంచి ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయం సాధించడమే కాదు, ప్రజలకు సంబంధించినటువంటి అంశాలపైన, ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యలపైన కూడా చాలా సుదీర్ఘమైనటువంటి పోరాటం సాగిస్తూ వచ్చినటువంటి పరిస్థితి. ప్రతి అంశంలోనూ తనదైన ముద్రను కూడా వేసుకున్నటువంటి రామానాయుడు. సో ఆ పోరాట పటిమ ఏదైతే ఇప్పుడు వరకు కూడా అటు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా వెదిగి వ్యవసాయ సంబంధించినటువంటి సమస్యలు ఏంటి, లేదా రైతులు ఎదుర్కొనేటువంటి అంశాలు ఏంటి, ఇరిగేషన్లో ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి అనేది కూడా బాగా డెప్త్గా, ఎందుకంటే క్షేత్రస్థాయిలో తిరిగినటువంటి ప్రజాప్రతినిధి కాబట్టి తనకు కూడా బాగా తెలుసు. సో కారణాలు ఏదైతేనేమి ఈసారి మనం చూసాం, 175 స్థానాలకు 164 స్థానాల్లో కూటమి విజయం సాధించింది. ఒక సునామీలా ఓటు హక్కు వినియోగించడమే కాదు, కసిదీరా ఓటు వేసి గెలిపించినటువంటి పరిస్థితి. ఈ సమయంలో 164 మంది నుంచి కూడా 25 మంది ఎంపిక అనేది కత్తి మీద సాము లాంటిదే. అనేక పర్యాయాలుగా గెలిచినటువంటి శాసనసభ్యులు ఉన్నారు, చాలా పార్టీ కోసం కష్టపడ్డటువంటి వారు ఉన్నారు. అయినప్పటికీ కూడా వీరిలో నుంచి సెలెక్ట్ చేసి ముఖ్యమైనటువంటి శాఖలు కూడా కేటాయించినటువంటి మంత్రుల్లో ప్రధానంగా చూసినప్పుడు మనకు ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. సో ఆయన మనతో పాటు డిబేట్లో ఇవాళ పార్టిసిపేట్ చేస్తున్నారు. నమస్కారం రామానాయుడు గారు. నమస్కారం సార్. ముందుగా మీకు శుభాకాంక్షలు. సో మంత్రివర్గంలో చోటు లభించడం, కీలకమైనటువంటి ఇరిగేషన్ శాఖను కూడా మీకు కేటాయించినటువంటి పరిస్థితి. సో ఎలా ఫీల్ అవుతున్నారు? సో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వ్యవసాయ రాష్ట్రం, వ్యవసాయ ఆధారిత రాష్ట్రం ప్రస్తుతం. సో ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖకు ఉన్నటువంటి ప్రాధాన్యత అందరికీ తెలుసు. ఆ శాఖను మీకు కేటాయించడం